అండి, అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ కి. సో ఈ యొక్క వీడియోలో మనశంకర వరప్రసాద్ మూవీ డే 7 అనేది గడుస్తుంది కాబట్టి, ఈవినింగ్ టైం కాబట్టి, సో డే 7 అనేది ఎంత కలెక్షన్ చేసింది, ఏంటి, వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, నెట్ ఎంత, షేర్ ఎంత అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇక సంక్రాంతికి వచ్చిన మూవీ ఏదైతే ఉందో మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్, దాంట్లో నో అబ్జెక్షన్ అనమాట. రవితేజ గారిది, మళ్ళీ వచ్చి శర్వానంద్ గారిది, రాజాసాబ్ గారిది, రాజాసాబ్ అని చెప్పి చిన్న చిన్న మూవీస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కాకుండా మనశంకర వరప్రసాద్ అనే మూవీ ఏదైతే ఉందో అది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. క్లారిటీగా ఉంది, ఆల్రెడీ బ్లాక్ బస్టర్, అది చెప్పాల్సినంత అవసరం లేదు. సో అదనమాట. వాళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే వదిలేరు ఇంతకు ముందు 84 crores అని. మళ్ళీ నెక్స్ట్ వచ్చి 120 కోట్లు అని చెప్పి ఒక పోస్టర్ అయితే వదిలేరు. మళ్ళీ వచ్చి 200 కోట్లు గ్రాస్ ని కలెక్షన్ చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గా ఒక పోస్టర్ అయితే వదిలారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 226 కోట్లు గ్రాస్ ని అయితే కలెక్షన్ చేసిందని చెప్పి ఒక పోస్టర్ అయితే వదిలారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా 261 కోట్లు 261 కోట్లు వసూలు చేసిందని చెప్పి అఫీషియల్ గా మళ్ళీ ఒక పోస్టర్ అయితే వదిలారనమాట. గ్రాస్ పరంగా దుమారంగా వస్తుంది వరల్డ్ వైడ్ మొత్తం, మన ఇండియాలో టు అదర్ కంట్రీలలో, అంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్ ఏదైతే ఉందో గ్రాస్ కలెక్షన్, సో మొత్తం కలిపితే వరల్డ్ వైడ్ గ్రాస్ అని చెప్పి వీళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే వదిలారు. సో సూపర్ అంతే, ఇంకేం ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఇది ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ మనకు కావాల్సింది డే 7 కాబట్టి చిన్న మనమండి. ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. మన చిరంజీవి గారి కెరియర్ లో ఈయన 1955 ఆగస్టు 22న పుట్టాడనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు విధ్వంసాన్ని సృష్టిస్తూనే ఉన్నాడనమాట. ఓకేనా? ఈయనకి 9 నంది అవార్డులు వచ్చాయన్నమాట. పద్మభూషణం, పద్మ విభూషణం అని చెప్పి కొన్ని గౌరవైన పౌర పురస్కారానికి సంబంధించిన అవార్డులు కూడా వచ్చాయన్నమాట. ఈ యొక్క 2 అవార్డులు ఎందుకు ఇస్తారంటే, సమాజంలో చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తించి, సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన నటన, నృత్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమాజానికి ఉపయోగపడేటివా కాదా అని చెప్పి అనేక రకాలుగా ఆలోచించి ఈ యొక్క అవార్డులు అనేటివి ఇస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడికి క్లారిటీ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారి గొప్పతనం గురించి కాదు. ఓకేనా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన జీవితంలో ఎటువంటి పనులు చేసుకొని వచ్చాడు, ఎటువంటి మంచి పనులు చేశాడు, ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క పద్మ విభూషణ్, పద్మభూషణ్ అనేటివి ఎందుకు ఇస్తారు అనేది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. మంచి పనులు చేస్తే సమాజానికి ఇస్తారనమాట. అది నెక్స్ట్ వే. ఈయనకి వచ్చాయి కాబట్టి ఆ యొక్క పద్మ విభూషణ్, పద్మభూషణ్ అనే అవార్డులు వచ్చాయి కాబట్టి ఈయన ఏ విధంగా అనేది రిస్క్ అనేది పడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఆయన కెరియర్ లో మొత్తం, సో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సార్లు ఆయన లగ్జరీగా బతకాలని అనుకుంటాడు, కానీ కొన్ని సార్లు ఇబ్బందులు కూడా పడి ఉంటాడు అనమాట. అవి కూడా ఉంటాయి కదా. సో అవే ఆయనకి బాగా గుర్తొచ్చే విషయాలు ఏవైతే ఉంటాయో అవేనమాట. సోషల్ మీడియాలో ఇంతవరకు ఆయన్ని మీరు పడ్డ బాధలేంటి సార్ అని చెప్పి ఎవరూ అడగలేదనమాట. ఆయన నోటితోనే ఆయనే చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది నెక్స్ట్ వే అనండి. సో నేను మరీ లోతుకి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి, ఇటువంటి ఉన్నాయి, కానీ మీకు చెప్పాలనుకుంటే మీరు నా కామెంట్ పెట్టాలన్నమాట. ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్తాను అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఆయన చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి హిట్స్, ఫ్లాప్స్ ఇంతకు ముందు ఒక కలెక్షన్ అనేది చెప్పాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 11 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సో ఇది ఒక లైవ్ డేట్ అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోయే అవకాశం ఉంది. సో అది కాకుండా ఈయన్ని 2 పేర్లతో పిలుస్తారనమాట. ఈయన పూర్తి పేరు వచ్చి శివశంకర వరప్రసాద్ అనమాట. ఈయన పూర్తి పేరు చిరంజీవి గారు కాదండి. ఈయన సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన తర్వాత చిరంజీవి అని చెప్పి నామధేయం పెట్టుకున్నాడు అనమాట. ఓకేనా? సో ఈయనకి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 2 బడా పేర్లు అయితే వచ్చాయన్నమాట. ఒకటి మెగాస్టార్, 2 సుప్రీం అని చెప్పి ఒక పేరు అయితే వచ్చిందనమాట. సుప్రీం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పేరుతో ఎవరో పిలవట్లేదు. మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్, ఈయన్ని ఎక్కువగా మెగాస్టార్ అనేది పిలుస్తారనమాట. అలాంటివి చాలా ఉన్నాయి. ఓకేనా? నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా పెడతాను అనమాట. కానీ మన ఛానల్ని ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అయితేనే ఆయన గొప్పతనం అనేది మీకు తెలుస్తుంది అనమాట పూర్తిగా. సో ఇక చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ మూవీ
7th డే అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఈ యొక్క అమౌంట్ అనేది లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోయే అవకాశం ఉందన్నమాట. 10 నుంచి 11 కోట్ల దాకా ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ అయితే చేసిందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో డే 1 చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ప్రీమియర్ షోల ద్వారా 9.30 సంపాదించింది అనమాట. ఓకేనా, ప్రీమియర్ షోల ద్వారా. అదర్ కంట్రీలలో 2 మిలియన్ పైగా ఈ యొక్క మూవీ అనేది 9.35 లక్షలు అనమాట, జిఎస్టితో పోతే అనమాట. ఓకేనా, సో డే 1 చూసుకున్నట్లయితే 32.25 లక్షలు అనమాట. ఓకేనా, డే 1 చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్. అదే ఓవర్సీస్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే సో 2 మిలియన్ పైగా ఉందన్నమాట. ఓకేనా, సో దాంట్లో జిఎస్టి పోతుంది అనమాట ఓవర్సీస్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే మొత్తం కలిపితే టోటల్ గా ఎంత వచ్చింది ఏంటని చెప్పి మీకే వదిలేస్తున్నాను అనమాట. డే 2 చూసుకున్నట్లయితే 18.75 లక్షలు అనమాట. ఓకేనా, సో కెనడాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ సో ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ మూవీ అనేది దుమ్ముదుమారంగా కలెక్షన్ అనేది చేస్తుంది అనమాట. 1.5 మిలియన్ అనేది సంపాదిస్తుంది అనమాట. ఓకేనా, నార్త్ అమెరికాలో అయితే డే 1 డే 2 అయితే అసలు మామూలు బేబచ్చం అయితే నాకు తెలిసి. సో ఈ యొక్క గ్రాస్ కూడా 261 కోట్లు అయితే వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి 300 కోట్లు అనేది దాటుతుంది వస్తుంది అని చెప్పి ఈ యొక్క డే 7 అనేది గడుస్తుంది. సో డే 8 లోనే తెలుస్తుంది అనమాట ఎంత కలెక్షన్ అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది ఎంత వచ్చిందని చెప్పి డే 8 లో అనేది రేపు మార్నింగ్ అనేది తెలుస్తుంది అనమాట. వాళ్ళు అఫీషియల్ గా ప్రతిరోజు ఒక పోస్టర్ అనేది వదులుతున్నారు అనమాట. ఎందుకు వదులుతున్నారంటే దీనికి కలెక్షన్ల పరంగా కానీ బుక్ మై షోలో కానీ టికెట్స్ అనేటివి బీభత్సంగా అమ్ముడుపోతున్నాయి అనమాట. ఓకేనా, సో ఇక డే 3కి వచ్చే సమయానికి 19.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 19.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా, డే 4 చూసుకున్నట్లయితే. డే 5 చూసుకున్నట్లయితే 20.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 18.9 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 7 చూసుకున్నట్లయితే 10 నుంచి 11 కోట్ల వరకు సంపాదించింది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు టోటల్ గా ఈ యొక్క మూవీ ఇండియన్ నెట్ కలెక్షన్ లో వచ్చి 140.25 లక్షలు అయితే ఉందన్నమాట. అంటే టోటల్ గా వచ్చి 140.25 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇది ఇండియన్ నెట్ కలెక్షన్, ఓన్ కలెక్షన్ అనమాట ఇది. దీంట్లో జిఎస్టి ఏం లేదండి. జిఎస్టి ఆల్రెడీ వీళ్ళు పే చేసేసారు అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఒక అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే వదిలేరు. ఓకేనా, 226 కోట్లు మళ్ళీ వచ్చి 261 కోట్లు అని చెప్పి వదిలేరు అనమాట. దాంట్లో ఒక జిఎస్టి అంటే గవర్నమెంట్ కి జిఎస్టి పే చేయాలన్నమాట. ఓకేనా, జిఎస్టి పే చేసిన తర్వాత నెట్ కలెక్షన్ రూపంలో వస్తుంది అనమాట. మొత్తం కలిపి ఎంత వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ ఎంత అది మనకు కావాల్సింది. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే దీనికి అమౌంట్ అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి ఇది 300 ఇప్పుడు ప్రస్తుతానికి 261 కోట్లు అయితే వచ్చింది కాబట్టి 300 కోట్లు వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపడాల్సినంత అవసరం కూడా లేదు. ఓకేనా, పడాల్సినంత అవసరం కూడా లేదు. ఖచ్చితంగా దాటేస్తుంది, కన్ఫర్మ్డ్, అది కంపల్సరీ. అసలు ఏం ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు. అసలు మన చిరంజీవి గారి కెరియర్ లో ది బెస్ట్ మూవీ, బాగా కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో మనశంకర్ వరప్రసాద్. అంతకు మించి ఆలోచించాల్సినంత అవసరమే లేదనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. ఓకేనా, బాయ్.